వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ ఇతిహాసం ఈ తరం కోసం. ఇదివరకటి కాలంలో భార్యాభర్తల మధ్య వయస్సులో తేడా ఉండేది. ఆ ఏజ్ గ్యాప్ ఒక్కొక్కసారి మరీ 5-10 ఏళ్లు కూడా ఉండేది. ఇప్పుడైతే భార్య వయస్సు భర్త వయసు కంటే ఎక్కువ ఉంటే కూడా ఇట్స్ ఓకే, ఇన్ ట్రెండ్ అంటున్నారు. మన పురాణాల్లో ఏజ్ గ్యాప్ ఏకంగా కొన్ని యుగాలు ఉంది. ఎవరో తెలుసా? సత్యయుగానికి చెందిన రేవతీదేవి, ద్వాపర యుగానికి చెందిన బలరాముడు. కూతురు అంత పొడవుగా ఉంటే దట్స్ నాట్ హర్ ప్రాబ్లం. ఆమెని అలా క్రియేట్ చేసిన ఆ బ్రహ్మగారిని అడుగుదాం అనుకున్నాడు ఆ తండ్రి. తీరా బ్రహ్మలోకం వెళ్ళాక తెలిసిన విషయం ఏంటంటే ఈ కాస్త సమయంలో భూలోకంలో కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. తిరిగి భూలోకం వచ్చారు. అప్పటికి ద్వాపర యుగం నడుస్తోంది. బలరాముడు రేవతీదేవికి తగిన వరుడని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. బట్ స్టిల్ సేమ్ ప్రాబ్లం. ఆవిడ చాలా పొడవుగా ఉంది. బలరాముడు తన ఆయుధాన్ని ఉపయోగించి ఆవిడ హైట్ ని నార్మల్ గా చేశారు. వారిద్దరి వివాహం రంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు తెలిసింది కదా వారిద్దరి మధ్య కొన్ని యుగాల ఏజ్ గ్యాప్ ఎలా వచ్చిందో.